మీరు ఎప్పుడైనా మహాశివుని యొక్క 10 అవతారాల కోసం విన్నారా? విష్ణుమూర్తికి 10 అవతారాలు ఉన్నట్టే శివునికి కూడా 10 అవతారాలు ఉన్నాయి. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ మీరు విన్నది అక్షరాల సత్యం. శివుడు అనంతమైనటువంటి శక్తి స్వరూపం. భక్తులను కాపాడడానికి ఎన్నో రూపాలను ధరించాడు. ఇప్పుడు ఆ అవతారాల్లో 10 ముఖ్యమైనటువంటి అవతారాల కోసం తెలుసుకుందాం. మొదటి అవతారం మహాకాల్, ఇతని శక్తి దేవి మహాకాళి. రెండవది భువనేశ్వర్, ఇతని శక్తి దేవి భువనేశ్వరి. మూడవ అవతార్ తార్, ఇతని శక్తి దేవి తారక. నాలుగవది సదాశివ, ఇతని శక్తి సోదశి. ఐదవ అవతారం భైరవ, ఇతని శక్తి దేవి భైరవి. ఆరవది చిన్నమస్తక్, ఇతని శక్తి చిన్నమస్త. ఏడవ అవతారం ధూమవాన్, ఇతని శక్తి ధూమవతి. ఎనిమిదవ అవతారం మాతంగ్, ఇతని శక్తి దేవి మాతంగి. తొమ్మిదవ అవతారం బగలాముఖ్, ఇతని శక్తి బగలాముఖి దేవి. 10వ అవతారం కమల్, ఇతని శక్తి దేవి కమల. శివపురాణం ప్రకారం పరమేశ్వరునికి చాలా అవతారాలు ఉన్నాయి. ఉదాహరణకు వీరభద్రుడు, కిరాతేశ్వరుడు, దూర్వాసుడు, హనుమంతుడు లాంటివి. కానీ వాటిలో ముఖ్యమైన వాటిని దశావతారాలని చెప్తారు. ఈ అవతారాలు పరమేశ్వరుని యొక్క శక్తిని అపురూపమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటాయి. అతని నామస్మరణ మనల్ని పాపాల నుండి కాపాడుతుంది. ఓం నమః శివాయ.